హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజైతే నేను రోజు కన్నా కొంచెం త్వరగానే పూజ చేసేసానండి. నేను పూజ చేసేటప్పటికి సూర్యుడు కూడా ఇంకా రాలేదండి, అంత పొద్దున్నే చేసేసాను అనమాట. అయితే ఈరోజు పిల్లలకి టిఫిన్ స్పెషల్ ఏంటంటే, ఎప్పుడూ అయితే నేను చేయలేదండి, ఎంటీఆర్ వాళ్ళది చోలే మసాలా కర్రీ ఉందండి. నిన్న ఎందుకో సూపర్ మార్కెట్కి వెళ్తే ప్యాకెట్ ట్రై చేద్దాము అని అయితే తెచ్చాను. ఇవి రెగ్యులర్గా వాడడం అంత మంచిది కాదనుకోండి, కాకపోతే నేను అసలు ఎప్పుడూ వాడను కాబట్టి ఒకసారి అట్లా ట్రై చేయొచ్చు అనిపించింది. దాన్ని కొంచెం మనం తెచ్చుకుని కొంచెం హీట్ చేసుకుని దాంట్లో కొత్తిమీర అయితే వేసాను నేను. ఇదైతే ఒక ఇద్దరు బాగా తింటే ఇద్దరికి సరిపోతుందండి. అట్లా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక తర్వాత పూరీకి అయితే పిండి కలిపేస్తున్నానండి. నేను పూరీకి పిండి షాప్లో అయితే కొననండి, నేను గోధుమలు తెచ్చి పట్టిస్తానమాట. అయితే చిన్న చిట్కా ఏంటంటే, పూరీకి పిండి గట్టిగా ఉండాలండి. పూరీ పిండి కలిపేటప్పుడు మాత్రం నూనె వేయకూడదండి. అలా వేస్తే ఏమవుద్దంటే, పూరీలు మనం చేసిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసిన తర్వాత పొడి పొడిగా రాలిపోతూ ఉంటాయి అన్నమాట. పిండి కలిపేసిన తర్వాత నూనె దానికి కొంచెం ముద్దకు అప్లై చేసామనుకోండి, అప్పుడు మనం చేసేటప్పుడు ఇంకా నూనె రాసుకునే అవసరం లేకుండా ఉంటుంది. పూరీలు బాగా పొంగుతాయండి. ఇక ఇది మార్నింగ్ టైం కాబట్టి మా చిన్న పాప అయితే బ్రేక్ఫాస్ట్ చేసింది. పూరీ కర్రీ చాలా బాగుందండి, నిజంగా బాగుంది. నేను కూడా ట్రై చేశాను. కొంచెం తింటే ముగ్గురికి, బాగా తింటే ఇద్దరికి సరిపోయేలాగా అయితే కర్రీ ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.